మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం ఎంతో పాటుపడ్డారని ఎంఆర్ఓ పేర్కొన్నారు. పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారని, భరతమాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారని, ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యతగా గుర్తెరగాలని సందర్భంగా తెలియజేశారు. పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని, ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా, ఇతరులను చేయనీయకుండా పరిశుభ్రత పాటిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి పనిలో కూడా ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమం అనేది ప్రత్యేకంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన దినోత్సవం అని ఈరోజు సెప్టెంబర్ 17 నాడు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అధికారిక పూర్వకంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతిపితలకు వారికి కృతజ్ఞతలు, వారికి దండలు వేయడము, తర్వాత పుష్పాలతో వారికి నివాళులు అర్పించడము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజాపాలన జాతర అనే కార్యక్రమం అధికారులు, నాయకులు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క భాగస్వామ్యము, తర్వాత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వాళ్ళకు వివరించి మన మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది తెలియజేయడానికే ఈ ప్రజాపాలన దినోత్సవం యొక్క ప్రత్యేకత.